ఎక్కడికి వెళ్ళుంటుంది ఇది? దీనికి రోజు రోజుకి నేనంటే భయమే లేకుండా పోతుంది. ఇంతకు ముందైతే బామ్మా బామ్మా అని వెనకాలే తిరిగేది. ఇప్పుడు వెతికినా అంత తొందరగా దొరికి చావడం లేదు. కొబ్బరి చిప్ప చేజార్చుకున్న కోతిలాగా ఆ ఆనందబాబు పరిచయమైనప్పటి నుంచి ఇది జారిపోతూనే ఉంది కదా. రాను రాను ఇది మెరుపుతీగ అయిపోతుంది అనుకో. ఛీ, ఒక్క క్షణం కనపడుతుంది, మళ్ళీ వెంటనే మాయమైపోతుంది. ఇది ఇప్పుడు ఎక్కడ తగలబడిందో ఎక్కడ వెతకాలో ఏమిటో. అలేక్యా సేవ్. ఓయ్ ఆగు. ఏంటమ్మా? నా మనవరాలు ఆఫీస్కి వచ్చిందా? వచ్చిందమ్మా. అమ్మయ్యా, ఆఫీసులో ఉందా? కాదు, ఇంటికొచ్చింది. ఆఫీస్ నుంచి వచ్చాక ఎక్కడుంది అని అడుగుతున్నానయ్యా. నువ్వు నీ మట్టి బుర్ర. ఆనందబాబు గారు ఎక్కడ ఉంటారో అక్కడ ఉంటుంది. ఓయ్, ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? మేడం, ఆనందబాబు గారిని మీరు చూశారా? వీడు తెలిసి అడుగుతున్నాడా తెలియక అడుగుతున్నాడా? హలో మేడం, ఉన్నారా? ఉన్నాను. ఆనందబాబు గారు అనగానే మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆనందబాబే కనపడడం లేదు. ఇక్కడికే వచ్చారమ్మా, అందుకే ఫైల్స్ పట్టుకుని వచ్చాను. అయితే అది ఇక్కడే ఉందన్నమాట. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే మూర్తి గారు, ఏంటిలా వచ్చారు? సార్ ఇంట్లోనే ఉన్నారు కదమ్మా. ఈ ఫైల్స్ మీద సంతకం తీసుకుంటే ఓ పని అయిపోతుందమ్మా. ఆనంద్, 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 ఆనంద్. అబ్బా, ఏంటండి ఇలా లాక్ అయిపోయాం? ఇప్పుడు మా అమ్మ పిలుస్తుంది, ఎవరు బయటికి తీస్తారు? ఒకవేళ మా అమ్మ గాని మనల్ని ఇలా చూస్తే ఏంటండి మన పరిస్థితి? ఉక్కపోత తప్పించి అంత బాగుంది ఆనంద్ గారు. ఇప్పుడు ఇలానే ఉంటుందిలేండి. మా అమ్మ చూస్తే నేను ఇంట్లో ఉండను. ఆనంద్ గారు, ముందు మీ ఆవేదన ఆపి బయటపడే ప్లాన్ చేయొచ్చు కదా. బయట ఉండే వాళ్ళు కాపాడడం తప్ప మనం ఏమీ చేయలేం. వ్రతం పూర్తయ్యేదాకా మనకి దొంగ కాపురం తప్పదు కదండి. ఇప్పుడు బయటపడడం గురించి ఆలోచిస్తుంటే పూజలు వ్రతాలు అంటున్నారు. ఇప్పుడు తలుపు తడితే ఎవరు తీస్తారో ఏంటో. ఆనంద్ గారు, ఒకరున్నారు. ఎవరు? మా నాన్నమ్మ. మీ నాన్నమ్మ గారు మనల్ని ముంచడానికి ముందుంటారు గాని ఈ తలుపు ముందు ఉంటుందంటారా? ఆనంద్, మూర్తి గారు, ఆయన అక్కడి నుంచి రమ్మని ఫోన్ చేస్తే వచ్చి తీస్తారు. ఇప్పుడు మనల్ని కాపాడేది ఆ కరుణామూర్తే. అలెక్కే గారు, కొంచెం ఫోన్ తీసి పెట్టరా? అమ్మా సారేనమ్మా. ఆనందబాబు గారు, అర్జెంటుగా మీరు నాకు సాయం చేయాలి. అలాగే చేద్దాం. ముందు ఇంటికి రండి. మూర్తి గారు, నేను ఇంటికి రావాలంటే బయటికి రావాలండి. ఏమైంది మూర్తి గారు? ఎక్కడో ఉన్నారంట మేడం, ఇరుక్కున్నారంట. ఏమైందండి? లాక్ అయింది. కబోర్డ్ లో ఉన్న మూర్తి గారు. ఏంటి, లాకప్లోనా? ఓ మూర్తి గారు, ఇంట్లో కబోర్డ్ లో ఉన్నామండి. ఏమైంది మూర్తి గారు? లాకప్పు కబోర్డు అంటున్నారు. అమ్మగారు, అది ఫైల్స్ ఆనందబాబు కబోర్డ్లో పెట్టాలంట.
ఈ కబోర్డు కదా కంచికి చేర్చేలా ఉంది. దీనికి గట్టిగా బుద్ధి చెప్పాలి. అమ్మగారు ఈ ఫైల్స్ తీసుకెళ్లి కబోర్డ్ లో పెడతాను ఆ? అమ్, కాంతమ్మ గారు ఆ, మీరేంటి అంత కంగారుగా ఉన్నారు? అబ్బే ఏం లేదు ఏం లేదు. ఆనంద్ గారు, ఈ కబోర్డ్ లోనే ఉంటే ఊపిరాడకుండా చచ్చేలా ఉన్నాం. అలా అంటారేంటి అలెక్య గారు? సాయంత్రం వ్రతం ఉందండి. ఆ, నిజమేనండి, మనం సాయంత్రం వ్రతంలో కూడా కలిసే ఉండాలి. మనం అలా ఉండాలి అంటే మన ముందు మూర్తి గారు ఉండాలి. ఎక్కడున్నారండి? ఇందాక మాట్లాడితే అరగంటలో వస్తానన్నారు. ఎందుకైనా మంచిది, ఒకసారి కనుక్కోండి. లేదంటే ఆయన మనమిద్దరం ఏకాంతంగా ఉన్నాం అనుకుంటారు. ఇక్కడే ఉంటే అసలు కాంతే చూడకుండా చచ్చిపోయేలా ఉన్నాం. ఆ, అప్, మ్, మూర్తి గారు ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నాను సార్. త్వరగా వచ్చి మమ్మల్ని చెరసాల నుంచి విడిపించండి. నేను కూడా మీ ఇంట్లోనే ఉన్నాను సార్. మరి ఇంకా రారండి మూర్తి గారు. ఓ అదే, ఇందాక వస్తుంటే మీ అమ్మగారు హాల్లో కలిశారు. అప్, అమ్మా, అప్, నా గురించి అడిగిందా? అడిగారు సార్. నేను ఏదో మేనేజ్ చేసినానండి. థ్యాంక్ యూ మూర్తి గారు. అలాగే వచ్చి మమ్మల్ని రిలీజ్ చేయండి. వస్తున్నా సార్. అసలు ఈ ముసలి మేనేజర్ ఎక్కడ చచ్చాడో ఏమిటో, అంత గందరగోళంగా ఉంది. చూద్దాం. కాంతమ్మా, ఏంటి కాంతమ్మా దాగుడు మూతలాడుతున్నట్టు ఎవరిని అంతలా వెతుకుతున్నావు? అబ్బెబ్బెబ్బెబ్బే అదేం లేదు. మా లేఖ్య కనిపించకపోతేను ఇటేమైనా వచ్చిందేమోనని అలా వెతుకుతూ వచ్చాను అంతే. అలేఖ్య గుడికి గాని వెళ్ళిందేమో బామ్మా. గుడికా? అంత ఆశ్చర్యపోతున్నావేంటి కాంతమ్మా? ఎంతైనా పెళ్లి కావాల్సిన అమ్మాయి కదా, మంచి మొగుడు రావాలని దేవుణ్ణి మొక్కడానికి గుడికి వెళ్ళిందేమో. ఓహో, మీరిలా వచ్చారా? ఏంటి బామ్మా ఆలోచిస్తున్నావు? మీరు చెప్పింది కూడా ముమ్మాటికి కరెక్టేనమ్మా. కానీ ఇది కూడా దేవాలయం లాంటి నిలయమే కదమ్మా. ఇక్కడే ఎక్కడైనా ఉందేమో చూసొస్తాను. అదనమాట, నేను వెళ్ళి ఎత్తుకేసి వస్తాను. అలేఖ్యా, అలేఖ్యా. మమ్మీ, కాసేపు కాంతమ్మ గారి అడుగు జాడల్లో నడిస్తే ఆనంద్ అలేఖ్య జాడ తెలుస్తుందేమో. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పద బేబీ. ఆనందబాబు వచ్చానండి. రిసీవ్ చేసుకోవడానికి నేను బయట లేని మూర్తి గారు. ముందు ఈ డోర్ తీయండి. కీస్ ఎక్కడ పెట్టారు ఆనందబాబు? అయ్యో, మూర్తి గారు, ముసలోళ్ళకి చాదస్తం అంటే విన్నాను, కానీ మొదటిసారి చూస్తున్నానండి. కేస్ మా దగ్గరే ఉంటే మిమ్మల్ని ఎందుకు పిలుస్తానండి? అక్కడే ఇక్కడ ఉంటుంది, వెతకండి. ఎక్కడుందబ్బా? దొరికింది కీస్. మూర్తి గారు, అరవకుండా తీయండి. అలికిడి విని ఎవరైనా వస్తారు. అలాగే సార్. అమ్మా, అమ్మా. ప్రపంచంలో ఎక్కడా ప్రైవసీ లేనట్టు ఇక్కడ దాక్కున్నారేంటి ఆనందబాబు? ముచ్చేటప్పుడు వెళ్ళలేదు మూర్తి గారు. ఒక అరగంటకే ముచ్చెమటలు పట్టేశాయి. పొద్దున వేసుకున్న మేకప్ అంతా కూడా పోయింది. అలేఖ్యా, అలేఖ్యా.
అలేఖ్యా సార్ మన మీద అనుమానంతో మీ ఇంట్లో వాళ్ళు కాంతమ్మ గారు వస్తున్నారు. వాళ్ళకి మన డ్రామా గురించి తెలియకుండా ఉండాలంటే మనమే ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. ఓ, నిజమే మూర్తి గారు, నేను చెప్పినట్టు చేయండి. ఏంటి అలేఖ్య ఇక్కడే ఉన్నావా? అశ్శో, మెల్లిగా. ఉషా సార్ ఇదే మన కొత్త ప్రాజెక్టు ఫైలు. మూర్తి గారు, బాంబే వాళ్ళతో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. అలేఖ్య గారు, మీరు కూడా మన స్టాఫ్కి ఈ విషయం గురించి చెప్పండి. అలాగే సార్, ఆ రోజు అందరికీ కొత్త బట్టలు వేసుకుని రమ్మని చెప్తాను. ఇది నాకంటే తింగరదానిలా ఉంది. ఆ, ఆ, నక్షత్ర, మీరేంటి ఇక్కడ? ఆ, అంటే మీరు అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారా చిన్న బావా? అప్పటి నుంచి అంటే చాలాసేపటి నుంచి మీరు నా కోసం ఎదురు చూస్తున్నారా? అయినా నాతో మీకేంటి పని? అదేం కాదు ఆనంద్, కాంతమ్మ గారు మీకోసం వెతుకుతూ ఉంటే ఏదో సాయం చేద్దామని వచ్చామంతే. మా ఆఫీస్కి సంబంధించిన సీక్రెట్ కోడ్ మీటింగ్స్ ఉంటాయి. ఇలా మీరు రాకూడదు. అయ్యో సారీ ఆనంద్ బాబు, అలేఖ్య ఎక్కడుందో అని వెతుక్కుంటూ ఇలా వచ్చానంతే. నిజంగా ఈ మీటింగ్ గురించి నాకేం తెలియదు నాయన. నానమ్మ, ఇప్పుడు తెలిసింది కదా, ఇక నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సరేలే అమ్మా, జాగ్రత్తగా ఈ మీటింగ్ చూసుకొనిరా. మీరేంటి ఇక్కడే ఉన్నారు? ఇక వెళ్ళండి. హా, పదవే, మనకెందుకు ఈ మీటింగులు గోలా? అమ్మయ్యా, హూ, ఇప్పుడు కొంచెం రిలాక్స్గా ఉంది. ఆనంద్ బాబు గారు, మీరు కొన్నాళ్ళు బహిరంగంగా కలవడం ఆపేయండి. అవునా రైకే గారు, అన్నయ్య ఇంటికి వచ్చేంత వరకు, అమ్మ ఆశీర్వాదం తీసుకునేంత వరకు మనం ఇలా కలవకూడదు. అలాగే ఆనంద్ గారు. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి, లేకపోతే వాళ్ళకి అనుమానం వస్తుంది. పదండి పదండి అవును. పదండి పదండి. అమ్మా, ఈ ఫైల్ మీద కూడా సంతకం కావాలి. సుచిత్ర, ఆఫీస్ ఫైల్స్ మీద సంతకాలు పెట్టేటప్పుడు పూర్తిగా చదివి సంతకాలు పెట్టాలి. వంశీ ఫైల్స్ తెస్తే 1-2 సార్లు చెక్ చేస్తానత్తయ్య. ఎందుకంటే వాడి చుట్టూ ఉండేది అల్లరి ముక్క. ఆనంద్ విషయంలో మాత్రం చూడాల్సిన అవసరమే లేదు. ఆనంద్, కాశీనాథ్, ఏంటి సడన్ సర్ప్రైజ్? ఎవరానంద్? అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ నానమ్మా. లాస్ట్ ఇయర్ ఫంక్షన్ కూడా వచ్చాడు. ఓహో అలాగా. నమస్తే అమ్మా. హ్మ్. నా అడ్రస్ కు కొరియర్ వచ్చింది, వంశీకి సంబంధించింది. ఏమిటది? అన్నయ్య హ్యాపీగా ఉన్నాడని అర్థమవుతోంది. ఇటీవు కాశీ. వెళ్ళింది ఒకడే. హ్యాపీగా ఉంటాడని ఎలా అనుకోగలం ఆనంద్? చూడనివి నానమ్మా. నన్ను వదిలేళ్ళాడు కదా, బానే ఉంటాడు. ఎక్కడున్నారేంటోనని టెన్షన్ పడ్డాను.
దీన్ని బట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారనిపిస్తుంది. వంశీ ఒక్కడే వెళ్తే తోడుగా ఇంకెవరో ఉన్నట్టు చెప్తున్నావేంటొదినా? ఇప్పటి వరకు వసుంధర కూడా ఇంటికి రాలేదంటే ఖచ్చితంగా వంశీ దగ్గరే ఉంటుందనుకుంటున్నాను. ఉండాలని కోరుకుంటున్నాను. నానమ్మ, వసు వంశీ సార్తోనే ఉందట. బా ఉందంట ఏమిటే, అంతే. అది ఎక్కడుందో ఏమిటో. కారు డిక్కీలో ఊపిరాడక చచ్చిన శవమై కంపు కొడుతూ ఉంటుంది. హ, ఆ కారును వదిలి అల్లుడెక్కడికెళ్ళాడో ఏంటో. ఆయనతో పాటు వసుంధర ఉండడం ఏంటి సుచిత్ర? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నక్షత్రం ఉండాలని కోరుకున్నా వంశీ పక్కన తను ఉండలేదత్తయ్య. వద్దన్నా సరే వసుంధర వెళ్లకుండా ఉండదు. తేడా గమనించి ఉంటే కొంతమంది తప్పుకునేవాళ్ళు. మమ్మల్ని అంటున్నావని అర్థమవుతుందిలే వదినా. ముందు ఏం ఫోటో పంపించారో చూడనివ్వండి. మా వసు వంశీ సార్ దిగిన ఫోటో అయితే బాగుంటుంది. సెల్ఫీ అంటారా లేఖ గారు? ఫోన్లే పనిచేయని ప్లేస్ లో బాగున్నాడు. మీరేదేదో ఊహించుకోకండి. ముందు నేను ఓపెన్ చేస్తాను. టివ్వు చిన్న బావ. ఏంటి నక్షత్ర, ఏం చూస్తున్నావు? నోరెళ్ళబెట్టిందంటే ఏదో విశేషమే ఉంటుంది. అదేంటో చూపించు నక్షత్ర. మట్టితో హార్ట్ షేప్ బొమ్మను తయారు చేసి ఫోటో తీసి పంపించారు. అమ్మమ్మ, బావ నన్ను తీసుకెళ్లకుండా చీట్ చేశాడు. ఆ ఫోటోలో ఎంతో క్రియేటివిటీ ఉంది. అంతేనంటారా ఆనంద్ గారు? మీరు ఆపనే. వాళ్ళెంత బాధపడుతున్నారో చూడండి పాపం. నక్షత్రకి నిశ్చితార్థం జరిగిన సంతోషమే లేదు దాని మొహాన. మన వసుంధర వల్ల ఇంకెన్ని గొడవలు వస్తాయో ఈ కుటుంబంలో ఏమిటో. మాట్లాడవేంటొదినా? నా కూతుర్ని నీ కోడలిగా చేసుకునే రోజు రాబోతుంటే ఇలాంటి పబ్లిసిటీ అవసరమా? ఎక్కడో ఒక చోట వంశీ వసుంధర క్షేమంగా ఉన్నారని సంతోషపడకుండా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అవునా హరీంద్రి, అయినా ఈ ఫోటోలో ఏముంది? మట్టిని ముద్దగా చేసి సంబరపడ్డారు.
అది ఫోటోగా వస్తే మీరెందుకు బెంబేలెత్తిపోతున్నారు